జొన్న పనస దోశకి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ అరకప్పు, మొలకెత్తిన పెసలు పావు కప్పు, మెంతులు 1 చెంచా, కొబ్బరి పావు కప్పు, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, పనస గింజల పొడి 3 చెంచాలు, కొబ్బరి నూనె సరిపడినంత. ఓకేండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. దీని గురించి మాట్లాడుకుంటా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇది చాలా చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ దోశ, వెరీ ఈజీ టు డైజెస్ట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పెసల్ని మొలకెత్తాం. ఈ సీజన్లో మనం ఎస్పెషలీ మనం భాద్రపద మాసంలో మినపప్పు తీసుకోం, మినపప్పు అలాంటివి తీసుకోం. ఆల్మోస్ట్ మనకు చాతుర్మాసంలో తీసుకోం, ఎందుకంటే అది బాగా అరిగేదానికి చాలా టైం తీసుకుంటుంది, చాలా శారీరక శ్రమ కావాలి, అంటే అగ్ని చాలా మందంగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో మనం దోశ పోసుకున్నా, ఇడ్లీ పెట్టుకున్నా ఖచ్చితంగా మనం పెసరపప్పు వాడుకోవడం మంచిది. అది కూడా మొలకెత్తినందువల్ల దాంట్లో ప్రోటీన్ అంటే ప్రోటీన్ చాలా సింప్లిఫై అయ్యి మన డైజెస్ట్ సిస్టమ్ మీద హల్కాగా ఉంటుంది అనమాట. కాబట్టి మొలకెత్తుకున్న పెసలే బెస్ట్. మినపప్పు అస్సలు వాడకూడదు ఈ టైంలో. మినపప్పు వేసుకుంటాం అంటే ఇట్లా మొలకెత్తినందువల్ల దాంట్లో పోషకాలు పెరుగుతాయి, బి కాంప్లెక్స్ పెరుగుతుంది, దాంట్లో మినరల్స్ పెరుగుతాయి. ఎందుకంటే కొత్త జీవం తీసుకొని ఇంకో మొక్కగా తయారడానికి ప్రక్రియలో ప్రకృతి దాంట్లో అన్ని పోషకాలు నింపుతుంది అనమాట. అందుకని మొలకెత్తినయే వాడాలి ఈ టైంలో. అది కూడా మొలకెత్తిని పచ్చి తీసుకోకూడదు, స్టీమ్ చేసుకుని తీసుకోవాలి పెసలు కూడా. కాబట్టి ఇక్కడ మనం రుబ్బుకొని మళ్ళీ కాల్చుకుంటున్నాం కాబట్టి ఇవి ఇట్లా వేసుకున్నాను. దీంతోపాటు జొన్న నూకని బాగా ఒక 6 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఎంత పెసలు తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ తీసుకుంటాం. తర్వాత మెంతులు డైజెషన్కి మంచిది, మన బ్లడ్కి మంచిది, అదేవిధంగా సాఫ్ట్గా దోశ వచ్చేదానికి కూడా మనకు వస్తాయి. మెంతులు ఒక 1/2 చెంచా నుంచి 1 చెంచా దాకా వేసుకోవచ్చు నానబెట్టి. దాని తర్వాత అతి ముఖ్యమైనది ఈరోజు మన ఇంగ్రీడియంట్ పనస గింజల పొడి. పనస సీజన్ మనకి వచ్చి ఇప్పుడే అయి ఉంటుంది. ఈ టైంలో మన గింజలను ఎండబెట్టుకొని ఒక్కసారి ఉడకబెట్టుకొని ఎండబెట్టండి. అంటే గింజలు ఎండబెట్టిన తర్వాత నీళ్ళలో వేసేసి ఒక్కసారి ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టంగానే తోలు బాగా లూజ్ అయిపోద్ది. అప్పుడు తోలు తీసేసేసి పైన చెక్కు తీసేసి దాన్ని పొడి చేసి పెట్టుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అంటే మన స్టమక్లో క్రాంప్స్ కానీ, మన బ్రెయిన్లో క్రాంప్స్ కానీ, మన గట్ సిస్టానికి ఇది ఎక్సలెంట్గా మంచి ప్రోటీన్. అట్ ద సేమ్ టైం ఇట్స్ ద స్టమక్ హెల్దీ ఫుడ్ అనమాట. ఇట్ హీల్స్ అవర్ డైజెషన్ ఇష్యూస్ అండ్ గట్స్ ఇష్యూస్ అనమాట. ఆ యొక్క పనస గింజల పొడిని కూడా కలుపు, అంటే ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటాం. యాక్చువల్గా పనస గింజలు కానీ ఎండబెట్టి పెట్టుకుని వాటిని కూడా ఇప్పుడు ఉడకబెట్టేసి రుబ్బుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా టేస్ట్ కోసం మనం కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి. ఇది సింపుల్ వర్షన్ అనమాట. దీంట్లో కొబ్బరి ముక్కలు వేసి ఇదంతా కూడా తగినంత నీళ్లు చేర్చి నేను మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకుంటాను. అంతే, అలా రుబ్బుకొని దోశ పోసుకుంటాం. దీనికి మనం పులవక్కర్లేదు, ఈ పిండి పులవక్కర్లేదు, ఫ్రెష్గానే వేసుకుంటాం. ఇన్స్టెంట్గా. ఇది ఊరినే ఎర్లీ మార్నింగ్ మనం 5ంటికి లేచినప్పుడు నానబెట్టేసుకుంటే 4-5ంటికి, మనం 8ంటికి బ్రేక్ఫాస్ట్ 7:30 చేసేటప్పటికి రుబ్బేసుకోవచ్చు అన్నీ అనమాట. రుబ్బుకొని ఇన్స్టెంట్గా దోశ పోసుకోవచ్చు. మనకు కావాల్సింది దీనికి పెసలు బట్టి నానబెట్టుకొనన్నా ఉండాలి, మొలకెత్తి ఇంకా మంచిది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనకి పనస గింజల్ని మనం సీజన్లో దొరికినప్పుడు నానబెట్టి, ఉడకబెట్టి, ఎండబెట్టి వాటిని దాచుకోవటం, లేదా ఇట్లా పొడి చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 కప్పు దీనికి 2 స్పూన్స్ వేసాం. కొర్రలు వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు, సజ్జలు, ఏదైనా కూడా మిల్లెట్ తీసుకుంటాం. ఇంకా జొన్నలు వచ్చేటప్పటికి నరాల స్ట్రెంత్కి, అంటే నరాల బలహీనతకి, షుగర్కి, హార్ట్ ఫంక్షనింగ్కి ఈ జొన్నలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా జొన్నలతోటి మనం దోశ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి మిల్లెట్ తోటి చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకుంటాం.
దీనికి కరివేపాకు సన్నగా తరిగి, కరివేపాకు రుబ్బేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం ఇందాక అనుకున్నట్టు జీలకర్ర వేసుకోవచ్చు, ఎండుమిర్చి వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, కొంచెం ఇంగు వేసుకోవచ్చు. అలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని, అంటే వేసుకునే అన్నీ కూడా డైజెషన్కి ఉపయోగపడాలి. అల్లం డైజెషన్కి చాలా మంచిది, అదేవిధంగా జీలకర్ర చాలా మంచిది. అలాంటివన్నీ కూడా మనం వేసుకొని కలిపి రుబ్బుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కరివేపాకు సన్నగా తిరిగాను, పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే మునగాకు వేసుకోవచ్చు. ఓకే, అలా ఏదైనా గ్రీన్స్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేస్తాం. మనకి దోశ పిండి రెడీ అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా మనం మినపప్పు వేసుకొని దోశ అంట అలా చూస్తాం, అలా కాకుండా ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా చూసుకోవచ్చు. ఇక్కడ పెసరపప్పు వేసుకోకపోయినా పర్లేదు. ఒకటి పనస గింజలు తగిలితే, అటైతే పొడి కాకుండా పనస గింజలు తగిలితే వాటిని ఉడకబెట్టి తోలు తీసి రుబ్బుకుంటే జిగురు వస్తుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనికి కొంచెం అరటికాయ కూడా, స్టీమ్ చేసిన అరటికాయ కూడా చేసుకోవచ్చు. అలా జిగురు తత్వాన్ని మనం పెంచుకోవచ్చు, అంటే పల్సెస్ లేకుండా. పల్సెస్కి మనకి ఏంటంటే ప్రస్తుతం మన డైజెషన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది కాబట్టి హెవీగా ఉన్నటువంటి పల్సెస్, రాజ్మా కానీ శనగలు కానీ ఇవన్నీ తీసుకుంటుంటే ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనకి ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి మినపప్పు. అందుకని హల్కాగా ఉన్నవే తీసుకోవాలి. కొబ్బరి నూనె, మనకి దోశలు కాలిపోయినాయి. ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకున్నాం. పైనుంచి కొబ్బరి కూరు గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మదనంతో పాటు ఎంతో హెల్త్కి మంచిదైనటువంటి జొన్న పనస దోశ తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. జొన్న పనస దోశకి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ అరకప్పు, మొలకెత్తిన పెసలు పావు కప్పు, మెంతులు 1 చెంచా, కొబ్బరి పావు కప్పు, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, పనస గింజల పొడి 3 చెంచాలు, కొబ్బరి నూనె సరిపడినంత. జొన్న పనస దోశ తయారు చేసే విధానం: ముందుగా సింగ్ బౌల్లో మొలకెత్తిన పెసలు, నానబెట్టిన జొన్న రవ్వ, నానబెట్టిన మెంతులు, పనస గింజల పొడి, కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కరివేపాకు, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు చేర్చి దోశ పిండిలాగా జారుగా కలుపుకొని తవాపై దోశ వేసి కొబ్బరి నూనెతో 2 వైపులా కాల్చి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే జొన్న పనస దోశ రెడీ.